నెల 2 మాసాలు 6 మాసాలు కూడా పడిన పరిస్థితి ఉంది. చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. పాప ఈ డబ్బులు వస్తేనే మదుపులు పెట్టేసి వడ్డీలకు వాడేసి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ రైతు చాలా ఇబ్బంది పడినప్పటికి కూడా వాళ్ళకి ఇది లేదు. వడ్డీలు కట్టుకొని వచ్చిన డబ్బులు కొంత మొత్తం అది ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా పోయేది. అది వేస్ట్ అని ఎన్ని రోజులకి వెళ్ళేదో సరుకు తెలియదు, ఎన్ని రోజులు డబ్బులు వచ్చేది తెలియదు. ప్రజెంట్ అయితే బాగుంది. వ్యవసాయ శాఖ వారి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఉత్తర్వులు మాత్రం ఈరోజు గోన్లు వచ్చే తీసుకెళ్ళండి, ఈరోజు మీరు ధాన్యం తెస్తారా పొడిగుంది 2 రోజులు పోతుందండి అనే సమాచారం మాత్రం వ్యవసాయ శాఖ నుంచి కూడా చాలా బాగానే ఉన్నట్టయితే నేను గమనిస్తానండి. చాలా బాగా జరుగుతుందండి. మాది పార్వతీపురం మన్యం జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి 2 కిలోమీటర్ల దగ్గర మాది. కానీ దాని నుంచి రాయగడ వెళ్ళాలంటే సుమారు 40 కిలోమీటర్ల దూరం. ఇంచుమించుగా ఒరిస్సా బార్డర్కి వచ్చినంత వరకు 20-24 కిలోమీటర్లు ఉంటుంది. లారీలు కనీసం రోజుకు 1-2 యాక్సిడెంట్లు అయిన పరిస్థితి. మనుషులు కూడా చాలామంది యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన పరిస్థితి. విపరీతం గుంతలు పంచర్ అయిపోయి నానా ఇబ్బంది పడిన పరిస్థితి. ఈరోజు అదేం కాదండి, చక్కగా గుంతలు అయితే కంప్లీట్ చేసి ఉన్నారు. మ్యాక్సిమం అందరూ కూడా మేము కూడా ఈరోజు రాత్రి బస్సులో పార్వతీపురం మన్యం నుంచి 7:30 గంటలు బయలుదేరి ఇక్కడ వచ్చాము విజయవాడ. అంటే చాలా బస్సులు కూడా చాలా ఎక్కడ కూడా హైవే కానీ చిన్న చిన్న రోడ్లు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. మాకైతే ఇబ్బంది లేకుండా జర్నీ చేసామన్నట్టుగా ఫ్రీగా వచ్చామన్నట్టు అనిపిస్తుంది.